నేను వద్దు వద్దు ముర్రో అంటున్నా వినకుండా ఆయన ఉండుకొని నా మొబైల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసినాడు అనమాట. చేసిన తర్వాత ఆయన డబ్బులు వేసుకొని ఆడినాడు. స్టార్టింగ్లో డబ్బులు అనేది వచ్చింది. ఆ వచ్చిన డబ్బును ఆయన డ్రా చేసుకొని నాకైతే మొబైల్ ఇచ్చినాడు అనమాట. అది చూసినటువంటి నేను ఆ రోజు నైట్ ఉండుకొని 500 నేను వేసినాను, ఆడినాను, పోయింది. మళ్ళీ 500 వేసినా పోయింది, మళ్ళీ 1000 వేసినా పోయింది. అట్లా 2000 పోయింది, 4000 పోయింది, 8000 అయితే ఆ రోజు నైట్ మొత్తం లాస్ అయినాను అనమాట. ఈ లాస్ ఎలాగైనా మళ్ళీ సంపాదించాలి అనేసి నాకే ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేది మళ్ళీ ఓపెన్ చేసినాను అనమాట. ఓపెన్ చేసి నాది ఎక్కడెక్కడ ఉన్న డబ్బులు అంతా మొత్తం ఏంజల్ బ్రోకింగ్లోకి అయితే వేసినాను అనమాట. వేసి ట్రేడ్ చేయడం మొదలుపెట్టినాను. అట్లా నాది చాలా పెద్ద అమౌంట్ అనేది మళ్ళీ స్టాక్ మార్కెట్లో లాస్ అయినాను అనమాట. ఇట్లా నా ఇన్నాళ్ళు పడిన కష్టం అంతా ఆ స్టాక్ మార్కెట్లో పోవడము, మాకు డ్యూటీ అనేది సరిగ్గా లేకపోవడము, ఒకే షిఫ్ట్ ఉండటం ఆ టైంలో, దాని తర్వాత నా పర్సనల్ లైఫ్ కొంచెం ఎఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ ఒక్కసారిగా నాకు వచ్చేసరికి కొంచెము ఆల్కహాలు తాగడం మొదలుపెట్టాను.